ఈ 99 ఛానల్లో వైఎస్ఆర్సిపి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్. ఇది మన తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ముహూర్తం కూడా పెట్టాడు. వైఎస్ఆర్సిపి 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అని. ఇది కౌంటింగ్ కాకముందే ఎక్కడ ఎవరు ఎన్ని ఓట్లతో ఓడిపోతారో గెలుస్తారో కూడా చాలా ఫన్నీగా చెప్పాడు. అంటే అంత దారుణంగా మాట్లాడే అంత దారుణమైనటువంటి వైసీపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్. ఇంకొక వ్యక్తి అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ప్రతిరోజు టీవీ డిబేట్స్లో 99 ఛానల్లో కనిపించే మరో అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ సమాచారం ఆయన తీసుకుని ఉండాలనేది నేను అనుమానిస్తూ ఉన్నా. సో ఆ కోణంలో ఎందుకు పోలీసు దర్యాప్తు చేయలేదు? ఎందుకంటే వాళ్ళే అనవసరమైనటువంటి అంశాలను చాలా వరకు కూడా ఆ 99 ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అందులో చాలామంది గెస్టులు వివిధ పార్టీల నుంచి పిలిచిన వాళ్ళందరినీ కూడా సమాజం సిగ్గుపడేలాగా గౌరవ మర్యాదలు మరిచి ఓ టీవీ డిబేట్లో ఉన్నామనేది మరిచి చాలా దారుణంగా వీళ్ళు వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. చాలా